మోటో G85 ఆఫ్టర్ మోటో 850 ఫ్యూజన్ అండ్ మోటో 850 ప్రో తర్వాత హై ఎక్స్పెక్టేషన్స్ లాంచ్ అయిన మొబైల్ మోటో G85 అని చెప్పుకోవచ్చు. బట్ ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యిందా లేదా, ఎలా ఉంది ఫోను, కొన్ని డిపార్ట్మెంట్స్లో అయితే పీక్స్ అసలు చాలా ఇంప్రెస్ చేసింది, కొన్ని డిపార్ట్మెంట్స్లో అయితే అసలు పారామీటర్స్ కూడా టచ్ అవ్వలేకపోతుంది అనమాట. దీని గురించి ఒక ఇన్ డెప్త్ రివ్యూ చూద్దాం ఈరోజు మనము. ఫోన్ ఒక అన్బాక్సింగ్ మనం చేయలే కాబట్టి ఇన్బాక్స్ కంటెంట్స్ చూసుకుంటే మనకి ఫోన్తో పాటు బ్యాక్ కవర్ ఆల్రెడీ ప్రీ అప్లైడ్గానే ఇస్తున్నారు అండ్ ప్రీ అప్లైడ్ స్క్రీన్ గార్డ్ ఏం దీంతో రాలేదనమాట. దీన్ని ఛార్జ్ చేయడానికి 33 వాట్ ఛార్జర్ మనకి బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ టైప్ A to Type C కేబుల్ మన బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఇది ఇన్బాక్స్లో కంటెంట్స్ చూసుకుంటే అండ్ సిమ్ ఇజెక్టర్ పిన్ కూడా ఇస్తున్నారు అనమాట. నెక్స్ట్ కమింగ్ టు రివ్యూ. సో ఈ ఫోన్ యొక్క రివ్యూ చూసుకుంటే మనము డైరెక్ట్గా ప్రాసెసర్ దగ్గర స్టార్ట్ చేద్దాం. మనము స్నాప్డ్రాగన్ 6 Gen 3తో వస్తుందన్నమాట. మెయిన్ ఈ ఫోన్ని కొనద్దు అని చెప్పడానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ ఈ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది కొత్త ప్రాసెసర్లా మీ కళ్ళకి కనిపిస్తున్నా కూడా ఇది స్నాప్డ్రాగన్ 695కి జస్ట్ ఒక క్లాక్ స్పీడ్ ఇంక్రీజ్ చేసి దాన్ని తీసుకొచ్చేసినారు. ఒక అప్గ్రేడెడ్ వర్షన్ ఆఫ్ 695 అని కూడా చెప్పుకోవచ్చు. ఈ ప్రైస్ బ్యాకెట్లో ఈ ప్రాసెసర్ని ఖచ్చితంగా మనం కన్సిడర్ చేయలేమన్నమాట. ఓకే, కమింగ్ టు టెస్టులు చూసుకుంటే నేను అరౌండ్ ఒక 4 lakhs పైన వచ్చింది ఆండ్రాయిడ్ స్కోరు అండ్ సిపితో రన్ టెస్ట్ కూడా అబౌవ్ 90% అయితే నాకు వచ్చిందనమాట. రియల్ టైమ్ పర్ఫార్మెన్స్లో ఆఫ్టర్ మోటో 850 ఫ్యూజన్ అండ్ ప్రో చూసిన తర్వాత దీని యొక్క పర్ఫార్మెన్స్ అదే యూఐలో చాలా ల్యాగ్స్ ఉంది. మేబీ ఆ ప్రాసెసర్ ఒక ఆప్టిమైజేషన్ వల్ల ఆ ప్రాసెసర్ బాగాలేదని వల్ల నాకేం తెలియదు, కానీ యూఐలో మాత్రం చాలా ల్యాగ్స్ మీరు గమనిస్తారు. ఫ్రంట్ స్క్రీన్ మీరు నోటీస్ చేస్తారనమాట, ప్రాసెసర్ ఒక రెస్ట్రిక్షన్ వల్ల అనుకుంటా. సో ఈ ప్రాసెసర్ ఇలా ప్రాబ్లం ఏంటంటే మీరు ఈ ప్రాసెసర్లో 4K స్ట్రీమింగ్ చేయలేరు అండ్ 4K రికార్డింగ్ క్యాపబిలిటీ లేదు. HDRలో మీరు వీడియో రికార్డ్ చేయలేరు, రికార్డ్ కాదు చూడలేరు. సో యూట్యూబ్లో కూడా మీరు HDR వీడియో క్యాపబిలిటీ మీకు చూపించదు అనమాట. సో ఇవన్నీ ఈ ప్రాసెసర్ యొక్క రెస్ట్రిక్షన్స్. సో అందుకే ఈ ప్రాసెసర్ని 10,000 కూడా కన్సిడర్ చేయలేము ఈ రోజుల్లో 695 ప్రాసెసర్ని. బట్ ఈ రోజు వీళ్ళు దీన్ని తీసుకొచ్చి 18,000 ప్రైస్ ప్యాకెట్లో లాంచ్ చేసినారు అనమాట. సో ఇది ప్రాసెసర్లో ప్రాబ్లం. ఇంకా యూఐలోనే ఇన్ని ల్యాక్స్ ఉందంటే మాత్రం ఇంకా మీరు రియల్ టైం పర్ఫార్మెన్స్ అదే గేమింగ్లో ఎలా ఉందంటే మాత్రం స్మూత్ అల్ట్రాలో మాత్రం వర్క్ అవుతుంది ఇది. ఇంకా గేమింగ్ మీ ఓవర్కి వదిలేస్తున్నా మనకి దీని ఒక పర్ఫార్మెన్స్ వర్స్ట్ ఎక్స్పీరియన్స్ గేమింగ్ అంతా అసలు ఎక్స్పెక్ట్ చేయకూడదు ఈ ప్రైస్ బ్యాకెట్లో గేమింగ్ అంతా. బట్ ఈ ప్రాసెసర్ మాత్రం దానికన్నా వర్స్ట్గా పర్ఫార్మ్ చేస్తుందని మనం గుర్తుపెట్టుకోండి. ఒకటికి నేను చెప్తానంటే మాత్రం ఖచ్చితంగా 18,000 రావాల్సిన ప్రాసెసర్ అయితే ఖచ్చితంగా కాదు ఇది. బిలో 15,000 మేబీ ఈ కెమెరాస్ ఈ డిస్ప్లే ఇవన్నీ చూసుకొని కూడా ఒక 15,000 ప్రైస్ ప్యాకెట్లో లాంచ్ చేసింటే ఓకే, కానీ 18,000లో మాత్రం నాట్ అట్ ఆల్ యాక్సెప్టబుల్ ప్రాసెసర్ ఇది మాత్రం. నెక్స్ట్ కమ్యూనిటీ డిస్ప్లే డిపార్ట్మెంట్. ఈ ఫోన్లో మనకి 6.67 ఇంచెస్తో ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తుంది అనమాట. సో ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా చాలా అక్యురేట్గా పనిచేస్తుంది, ఇక్కడ ఫెయిల్ అవ్వడం అది నేను గమనించలేదు. బాగుంది డిస్ప్లే కలర్స్ విషయంలో, విజిబిలిటీ పరంగా, షార్ప్నెస్ పరంగా ఎవ్రీథింగ్ ఫెంటాస్టిక్. నిజం చాలా చాలా బాగుంది. కర్వ్ డిస్ప్లేతో వస్తుంది అనమాట, ఒక ప్రీమియం ఫీలింగ్ అయితే ఉంటుంది. కానీ కర్వేచర్ మనకి ప్రోలో ఉన్నంత కర్వేచర్ దీంతో ఉండదు. బట్ కర్వేచర్ అయితే ఉంది, బట్ అంత కర్వ్ అయితే ఉండదు. బట్ బాగుంది, ఎక్సలెంట్, ఒక ప్రీమియం. మీ చేతిలో పట్టుకుంటే ఎవరు ఇది 18,000 ఫోన్ అనుకోరనమాట. ఫర్ షో చెప్తున్నా అబో ఒక 30,000 రేంజ్ అనుకుంటారు. డిస్ప్లే ఎక్స్పీరియన్స్ కానీ అవుట్డోర్ విజిబిలిటీ కానీ, అవుట్డోర్ విజిబిలిటీలో సమ్ టైమ్స్ మీకు ఎండ ఎక్కువగా ఉండేటప్పుడు కొంచెం ఇచ్చింటే బాగుంది అనిపిస్తుంది. బట్ ఈ ప్రైస్ బ్యాకెట్లో చాలా చాలా బాగుంది డిస్ప్లే మాత్రం. మన బెజల్స్ కూడా చాలా థిన్గా వస్తుంది. డిస్ప్లే డిపార్ట్మెంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు, 100 మార్క్స్ ఇవ్వచ్చు. చాలా బాగుంది డిస్ప్లే క్వాలిటీ మాత్రం. అండ్ ఇంకోటి ఈ ప్రాసెసర్ యొక్క రెస్ట్రిక్షన్ వల్ల దీంతో మనము 4K రికార్డింగ్ క్యాబ్ 4K ప్లేబ్యాక్ మనం చూడలేము అండ్ HDR రికార్డింగ్ క్యాబ్ HDR వీడియో కూడా మనం ప్లేబ్యాక్ చేయలేము అనమాట బికాస్ ఆఫ్ ప్రాసెసర్ రెస్ట్రిక్షన్. నెక్స్ట్ కమింగ్ టు కెమెరా డిపార్ట్మెంట్. ఈ ఫోన్లో నన్ను ఏదైనా ఇంప్రెస్ చేసిందంటే మాత్రం ఖచ్చితంగా కెమెరా అని చెప్పుకోవచ్చు. చాలా చాలా బాగుంది. అసలు చెప్పాలంటే 20,000 ప్రైస్ బ్యాకెట్లో ఏ ఒక్క ఫోను దీని దగ్గరకు కూడా రాదు, అంత బాగా ఇమేజెస్ క్యాప్చర్ చేస్తుంది కలర్స్ విషయంలో కానీ ఎవ్రీథింగ్. సో దీంతో ఉన్న బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా చూసుకుంటే సోనీ ఎలివేట్ సెన్సార్తో వస్తుందన్నమాట. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, దానికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా వస్తుంది అండ్ 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వస్తుందన్నమాట. బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా యూజ్ చేసిన ఫోటోలు తీసినప్పుడు మాత్రం ఎక్సలెంట్గా ఉంది. ఫొటోస్ క్వాలిటీ కానీ, HDR పర్ఫార్మెన్స్ కానీ, షాడోస్ని ఎలివేట్ చేయడంలో కానీ, కలర్స్ కానీ, డే టైంలో మాత్రం తోపు, అసలు ఏం డౌట్ లేదు. నైట్ టైంలో కూడా మీ దగ్గర ఒక మంచి లైటింగ్ ఉంటే మాత్రం, ఫర్ ఎగ్జాంపుల్ నేను జిమ్లో కొన్ని ఫోటోలు తీసిన, నైట్ టైంలో కూడా లైట్ బాగుంటే మాత్రం మంచి ఇమేజ్ క్యాప్చర్ చేస్తుంది, చాలా బాగుంది. నెక్స్ట్ కమింగ్ టు అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. సో ఈ కెమెరా మాత్రం మనకి అంత గొప్పగా మనకు పర్ఫామ్ చేయడం లేదు. మనకి చెప్పాలంటే డే టైంలో ఓకే, కానీ ఆ డే టైంలో కూడా నువ్వు జూమ్ చేస్తే ఎక్కువ డీటెయిల్స్ మనం క్యాప్చర్ చేయడం లేదనమాట. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కాబట్టి. బట్ ఎప్పుడైతే నువ్వు నైట్ టైంలో ఫొటోస్ రికార్డ్ చేస్తావో, ఫొటోస్ క్యాప్చర్ చేస్తావో, సో అలాంటి టైంలో ఏమవుతుందంటే ఎక్కువ నాయిస్ అబ్జర్వ్ చేస్తావు అండ్ ఆ ఫోటో కూడా నాట్ యూజబుల్ అని చెప్పుకోవచ్చు. ఫొటోస్ మాత్రం అల్ట్రా వైడ్ యాంగిల్ మాత్రం అంతంత మాత్రం అని చెప్పుకోవచ్చు. ఫ్రంట్ కెమెరా నుంచి మాట్లాడుకుంటే ఫ్రంట్
ఫ్రంట్ కెమెరా కూడా డే టైంలో మాత్రం చాలా మంచి ఇమేజ్ క్యాప్చర్ చేస్తుంది. కలర్స్ విషయంలో కానీ, షాడోస్ ఎలివేట్ చేయడంలో కానీ, హెచ్డిఆర్ పర్ఫార్మెన్స్ కానీ అన్నీ కూడా చాలా బాగా క్యాప్చర్ చేస్తుంది. అండ్ నైట్ టైంలో కూడా మనకి మంచి లైట్ సోర్స్ ఉంటే మాత్రం చాలా మంచి ఇమేజ్ క్యాప్చర్ చేస్తుంది. బొకే ఎఫెక్ట్ కానీ, పోర్ట్రైట్ షాట్స్ కానీ, ఎవ్రీథింగ్ లుక్స్ ఫైన్. ఫ్రంట్ కెమెరా కూడా నన్ను డిసాటిస్ఫై చేయలేదు, చాలా మంచిగా ఉంది ఇమేజ్ అయితే మాత్రం. నెక్స్ట్ కమింగ్ వీడియో డిపార్ట్మెంట్, దీంతో ఉన్న బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరాని యూస్ చేసుకుని మనకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉందన్నమాట. 1080p వరకు మాత్రం వీడియో రికార్డ్ చేయగలుగుతాం 30 fps. అండ్ వీడియో క్వాలిటీ ఎలా ఉందంటే మీకు తెలుసు కదా 1080p వీడియో ఎలా ఉంటుందో. సో ఆబ్వియస్లీ బాగానే ఉంది. డే లైట్లో మాత్రం మంచి యూజబుల్ ఫుటేజ్గానే ఉంది. కలర్స్ కానీ ఎవ్రీథింగ్ లుక్స్ ఫైన్. బట్ 4K రికార్డింగ్ ఇచ్చింటే బాగుంది నా ఒపీనియన్. ఈ ప్రైస్ బ్యాకెట్లో ఖచ్చితంగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ బికాస్ ఆఫ్ ప్రాసెస్ రిస్ట్రిక్షన్ 4K రికార్డింగ్ ఇవ్వలేకపోయినారనమాట. ఓకే, సో నైట్ టైంలో చూసుకుంటే కూడా ఓకే బాగానే ఉంది, ఒక డీసెంట్ ఫుటేజ్ అయితే మనం క్యాప్చర్ చేస్తుంది. బట్ అల్ట్రా వైడ్ యాంగిల్లో మాత్రం డే టైంలో కానీ నైట్ టైంలో కానీ అంత గొప్ప ఫుటేజ్ అయితే క్యాప్చర్ చేయలేకపోతుంది. డే టైంలో అన్నా కొంచెం ఓకే ఉంది. బట్ నైట్ టైంలో మాత్రం ఎక్కువ నాయిస్ అబ్జర్వ్ చేస్తారు మీరు. అది మాత్రం అది కూడా 1080p రికార్డ్ చేస్తాం మనం. అండ్ కమింగ్ టు ఫ్రంట్ కెమెరా కూడా డే టైంలో కూడా ఓకే, కలర్స్ కానీ, షాడోస్ ఎలివేట్ చేయడంలో కానీ, ఎక్స్పోజర్ కానీ ఎవ్రీథింగ్ మనకు చాలా బాగుంది. బట్ నైట్ టైంలో కొంచెం లైట్ సోర్స్ తగ్గినా కూడా నైస్ అయితే మీరు ఫ్రంట్ కెమెరాలో ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తారనమాట. సో ఓకే, ఒక వర్డిక్ట్ చెప్తానంటే కెమెరా గురించి మాత్రం నేను. సో ఫొటోస్ కోసం వన్ ఆఫ్ ది బెస్ట్ ఫొటోస్ తీస్తుంది, బెస్ట్ ఇమేజ్ క్యాప్చర్ చేస్తుంది ఫ్రంట్ కెమెరా కావచ్చు, బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా కావచ్చు. బట్ వీడియో డిపార్ట్మెంట్లో ప్రాసెసర్ యొక్క రెస్ట్రిక్షన్ వల్ల వీళ్ళు 1080p మాత్రం రెస్ట్రిక్ట్ చేయగలుగుతున్నారు. సో దానివల్ల వీడియో డిపార్ట్మెంట్లో అంత గొప్పగా పర్ఫామ్ చేయలేకపోతుంది ఫోన్. సో ఫొటోస్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది, అది ఎటువంటి డౌట్ లేదు. నెక్స్ట్ కమ్యూనిటీ బ్యాటరీ డిపార్ట్మెంట్, ఈ ఫోన్లో మనకి 5000 mAh బ్యాటరీ ఇస్తున్నారు. దాని ఛార్జర్ 33W ఛార్జర్ మనకి బాక్స్లో ఇంక్లూడ్ చేస్తున్నారు అనమాట. దీని నుంచి నేను ఛార్జింగ్ పెట్టినప్పుడు కొన్నిసార్లు 1 hour 10 minutes, కొన్నిసార్లు 1 hour 20, సమ్టైమ్స్ 1 hour 30 minutes ఎక్కుతుంది అనమాట. అది ఎందుకు అన్ఈవెన్గా ఉందో తెలియదు. మేబీ ఏదైనా అప్డేట్ ఇచ్చి ఫిక్స్ చేస్తారేమో చూడాలి. సో మీకు ఏమన్నా కొన్నాళ్ళు ఉంటే మీకు ఎలా ఉంది అనేది కింద కన్ఫ్యూషన్ మెన్షన్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను అనమాట. ఛార్జింగ్ పెట్టిన తర్వాత SOT ఎలా వస్తుందంటే మాత్రం అబ్బో 7 hours అయితే వస్తుంది అనమాట. స్క్రీన్ టైం మాత్రం చాలా బాగుంది బ్యాటరీ డిపార్ట్మెంట్లో, ఎటువంటి ప్రాబ్లం లేదు. ప్రాసెసర్ అటుంది కాబట్టి మనకి ఈజీ స్క్రీన్ టైం బాగా వస్తుంది అనమాట, ఎటువంటి డౌట్. బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్ గురించి మాట్లాడుకుంటే ఇది మన చుట్టూ పాలికార్బోనేట్ ఫ్రేమ్తో వస్తుంది. బ్యాక్ సైడ్ వేగన్ లెదర్ ఫినిష్తో కొన్ని వేరియంట్స్ ప్లాస్టిక్ బ్యాగ్తో వస్తుంది అనమాట. సో వేగన్ లెదర్ ని సజెస్ట్ చేయను, వేరే వేరియంట్స్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఈ ఫోన్ ఒక వర్డిక్ట్ ఏం చెప్తానంటే మాత్రం నేను ఈ డిస్ప్లే కానీ, బ్యాటరీ డిపార్ట్మెంట్ కానీ, కెమెరాస్ కానీ ఎవ్రీథింగ్ అండ్ OS కూడా సరే మనకి మోటో OS వస్తుంది అనమాట. సరే హెలో UI వస్తుంది అనమాట. నెక్స్ట్ మీకు 2 అప్డేట్ కూడా వస్తుంది అనమాట. అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా టాప్ నాచ్ ఎక్సలెంట్గా పర్ఫామ్ చేసింది. ఒక్క ప్రాసెసర్ డిపార్ట్మెంట్ తప్పించి. ఆ ప్రాసెసర్ వల్ల ఎక్కడ ఎఫెక్ట్ అవుతుంది, నీకు డిస్ప్లేలో ఎఫెక్ట్ అవుతుంది. ఆ ప్రాసెసరే మన డిస్ప్లే ఎఫెక్ట్ చేస్తుంది, పర్ఫార్మెన్స్ని ఎఫెక్ట్ చేస్తుంది, కెమెరాని ఎఫెక్ట్ చేస్తుంది. ఏదైతే బాగుండే డిపార్ట్మెంట్స్ని కూడా ఈ ప్రాసెసర్ ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. దానివల్ల ఏం చెప్తానంటే నేను 18,000 ప్రైస్ బ్యాకెట్ దగ్గర మాత్రం ఈ ఫోన్ వద్దు ఖచ్చితంగా. దీనికన్నా బెస్ట్ ఆప్షన్ మనకి IQ Z9 ఉంది, దాన్ని చూస్ చేసుకుని ట్రై చేయండి. బట్ బ్లోటర్ అవన్నీ కామన్, అదంతా ఏం చేయలేము IQ Z9లో. కానీ ఫ్యూచర్లో మన ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ ఉంది కదా, ఆ టైంలో మనకి 15,000 లోపల వస్తుంది అనమాట. 15, 14 అలా వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఆ టైంలో అమ్మకో నాన్నకో కొనేట్టుగా ఉంటే మాత్రం ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. మంచి డిస్ప్లేతో, మంచి కెమెరాస్తో, మంచి బ్యాటరీ బ్యాకప్తో ఒక మంచి ఫోనే. బట్ రాంగ్ ప్రైజింగ్లో లాంచ్ అయిందనేది నా ఒపీనియన్. ప్రాసెసర్ ఒక్కటి ఈ స్నాప్డ్రాగన్ 7S Gen 2 కానీ లేకపోతే 6 Gen 1 తీసుకొచ్చింటే కూడా ఒక 16 దగ్గర కన్సిడర్ చేయండొచ్చేమో. బట్ ప్రాసెసర్ అయితే అంత మంచి ప్రాసెసర్ కాదు కాబట్టి ఇప్పుడు వద్దు. 18,000 అయితే వద్దు, 15 లోపల వస్తుంది అప్పుడు కొనుక్కోండి. 15 కూడా వద్దు, 15 లోపల వస్తేనే కొనండి అని నా ఒపీనియన్ మాత్రం. ఇది గైస్ Moto G85 యొక్క ఫుల్ రివ్యూ. అన్ని డిపార్ట్మెంట్స్ గురించి క్లియర్గా చెప్పాను అనుకుంటున్నా. ఇంకేం డౌట్స్ ఉందో కూడా కింద కమెంట్ మెన్షన్ చేయండి. మోస్ట్ ఐకాన్ డిపార్ట్మెంట్ ట్రై చేస్తాను. దిస్ సర్వెన్ సైనింగ్ ఆఫ్. I'll see you next time. Bye bye now.